బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశానికి సంబంధించి ఏం చెప్తారు? ఇది ఈ బీసీ రిజర్వేషన్లో బీసీ ప్రజలు వర్సెస్ రెడ్డి సామాజిక వర్గం అన్నట్టుగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. కొందరు రెడ్డిలను కొంత విమర్శిస్తున్నారు కూడా బీసీలు. తెలంగాణలో ఎప్పుడు కూడా కులాల కొట్లాట లేదండి. తెలంగాణలో ప్రజలు పాలకులు ఇంతే. ఈ రెండు సెక్షన్సే ఉంటాయి తప్ప ఈయన ఎస్సీ అయిన బీసీ ఈయన రెడ్డి అయిన వీళ్ళు గవ్యం ఉండేయండి. కావాలని కొంతమంది చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డికి ఇప్పుడు చెప్పుకోవడానికి ఏం లేదు. ఏం చేసిండు? 2 నెలల్లో చేసింది ఏం లేదు కదా. మొత్తం ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించిండు. ఈరోజు కనీసంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ కింద ఒక 150 కోట్లు ఇచ్చే దిక్కు లేదు వాళ్ళకు. ఇక కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఇదంతా గోల్మాల్ చేయాలి, బీసీ వర్సెస్ ఇంకోటి అని చెప్పి క్రియేట్ చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది. కానీ తెలంగాణ ప్రజలు దానికి లొంగరు. నువ్వు కోర్టులో ఏం చేసినావు మాకు తెలుసు. కోర్టు ఒక గడువు విధించిందండి. ఏమని? అక్టోబర్ 30వ తారీఖు లోపు ఎలక్షన్లు జరపాలని. ఈయన ఎంత గనుడంటే మళ్ళీ అదే కోర్టుతోని 4 వారాల ఎక్స్టెన్షన్ తీసుకొచ్చిండు బీసీ రిజర్వేషన్ ఒకటి అడ్డం పెట్టి. అంటే బీసీలను అడ్డం పెట్టుకొని ఆయన పూట గడిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అసలు ఎంత అజ్ఞానంటే ఆయనకు జీవో ఏందో తెలియదు, ఆర్డినెన్స్ ఏందో తెలియదు. మీరు బీసీల విషయంలో బిల్లు శాసనసభలో పెట్టింది. సరే, ఏకగ్రీవంగా అందరూ కూడా తీర్మానం చేసిండు. ఆ బిల్లు ఎప్పుడు యాక్ట్ అవుతుంది? గవర్నర్ సంతకం పెడితే యాక్ట్ అవుతుంది. గవర్నర్ సంతకం పెట్టిండా? మరి పెట్టకుండా యాక్ట్ కాకుండా నువ్వు జీవో ఎట్లా ఇస్తావు? ఆ జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది? ఆ జీవో కొట్టేస్తారనేటువంటి వాస్తవం మొత్తం యావత్ ప్రజానికానికి తెలుసు. కేవలం నాటకం ఆడుతున్నాను. ఈ నాటకము ఎక్కువ రోజులు నడవదు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు. తప్పకుండా నీకు బుద్ధి చెప్పేటువంటి రోజు ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. ఇప్పుడు రెడ్డి జాగృతి ఈ మధ్యలో రెడ్డి జాగృతి బదనామైంది కదా. ఎందుకంటే ఇక్కడ మాధవరెడ్డి కావచ్చు, అక్కడ సుప్రీంకోర్టులో వంగ గోపాల్ రెడ్డి కావచ్చు. ఇప్పుడు ఈ ఏదైతే ప్రక్రియ ఉందో రెడ్డి జాగృతి మా నోటికాడి ముద్ద లాగేసుకుంటుంది అని బీసీలు ఎక్కువ మంది వీళ్ళ మీద మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొట్లాడాల్సిందే వాళ్ళని. ప్రభుత్వం కదా, ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది. అరే, ఎంతోమంది కోర్టు పోతారు. మరి బీసీల పక్షాన కొట్లాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదా లేదా? నువ్వు ఎందుకు కొట్లాడతలేవు? మరి నీకు తెలియదు ఆ జీవో కొట్టుడు పోతుందని నీకు తెలిసి మరీ కావాలని ఆ జీవోని తీసుకొచ్చి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి బీసీల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది మొత్తానికి సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, అట్లాగే గ్రూప్ 1 ఇష్యూకి సంబంధించి కావచ్చు, రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు మనతో పాటు చెప్పిన మాటలు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్.